మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అన్నది చాలా క్లియర్. మౌలిక స్వరూపం మనది ఫెడరల్ స్వరూపం, ఫెడరల్ ప్రభుత్వాలు మనకి. అదే సందర్భంలో మనది ప్రధానమంత్రి అంటే మనది బ్రిటన్ తరహా ప్రజాస్వామ్యం. టోటల్ రాజ్యాంగ రూపాన్ని మార్చడానికి కుదరదు కాబట్టి అది చెయ్యరు. అది వీళ్ళు సోరోస్ టీం జీవించే ప్రచారంలో భాగంగా నడిచేది, అంతకు మించి ఏం లేదు. రెండవది వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన ప్రయోజనం చూస్తా, అయితే ఈ ఎన్నికలు ఆ ప్రయోజనాన్ని ఉద్దేశించి కాదు. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి ఇది ఆత్మహత్య సదృశ్యం. తను చేయబోయే ప్రయోగం వల్ల తనకు వికటించవచ్చు. కాశ్మీర్ ప్రయోగం చేసింది, తనకు వికటించింది, కానీ ప్రయోగం అనేటటువంటిది ఆగలేదు. దేశ విశాల ప్రయోజనాలు రీత్యానే చూసుకుంది. రేపైనా ఇప్పుడు వీళ్ళకున్నది ఇక్కడ మొన్న 5 రాష్ట్రాలు టోటల్ దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో వాళ్ళ క్యాడర్ అంతా పనిచేసింది. ఆ తర్వాత ఈ క్యాడర్లో కీలకమైనటువంటి వాళ్ళందరినీ ఆ 2 రాష్ట్రాలకు పంపించారు. అది ఎన్నికలు అయిపోయాక మళ్ళీ 2 రాష్ట్రాలకు పంపించారు. ఇట్లాగా వర్క్ పరంగా ఒక టీం, ప్రొఫెషనల్ టీం పనిచేయడానికి వెళ్తా వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎలా నడుస్తుంది? వాళ్ళకు ఉన్న టీం అంతే ఉంటది కదా. మొన్న ఆ టీం అంతా ఉండగానే ఓడింది కదా. మరి 2 కలిపి అంటే పెద్ద ప్రమాదం కదా. యాక్చువల్గా అదే ఎన్డీఏ కూటమిలో ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ 2 కలిసి ఉంటున్నాయి కాబట్టి మమతా బెనర్జీ స్ట్రాంగ్, స్టాలిన్ స్ట్రాంగ్, కేజ్రీవాల్ స్ట్రాంగ్, లాలూ ప్రసాద్ స్ట్రాంగ్.